తిరుపతి ఇన్ఛార్జ్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ గారు, రాయల్ కిరణ్ గారు గురించి జరిగిన సంఘటన మనమంతా కూడా ఆడియో లీక్ అవన్నీ కూడా విన్నాము, సోషల్ మీడియాలో అంతా కూడా చూసాము. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే లక్ష్మి అనే ఒక అమ్మాయి బయటికి వచ్చి రాయల్ కిరణ్ అనే అబ్బాయి తనను వేధిస్తున్నాడు, నయవంచన చేశాడు, డబ్బులు ఇవ్వాలి, ఆయన డబ్బులు అడగకపోతే ఆయన వచ్చి ఇంటికాడికే వచ్చి లక్ష్మి ఇంటికాడికే వచ్చి ఆయన కొట్టినాడంట. మళ్ళా ఈరోజు కిరణ్ పైన ఏదైనా చర్యలు తీసుకున్నారా అని ఏమైనా మనం అడిగితే పార్టీ జనసేన పార్టీ కార్యక్రమానికి కలాపానికి దూరం పెట్టినానని ఈరోజు మాధ్యమం ద్వారా మనమంతా మీడియా ద్వారా మనం చూసినాం. అయితే నిజంగా ఎంత బాధాకరంగా ఉంది అంటే ఆ పాప తనకు డబ్బు ఇవ్వాల్సిన కిరణ్ ని అడిగితే ప్రశ్నిస్తే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఒక కేసు పెట్టేసి చెక్ బౌన్స్ కేసు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్నాను, చీటికి మాటికి కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతాను, మహిళల సంరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని ఆయన గతంలో ఎన్నో రకరకాల మాట్లాడినాడు. మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిపోయినారు. ఆ ఒక రిపోర్టు నా దగ్గర ఉంది. అధికారం రాగానే పవన్ కళ్యాణ్ కి అధికారం రాగానే వాళ్ళందరినీ కూడా రప్పిస్తాను అని కూడా ఆయన చెప్పినాడు. ఈ రోజు వరకు ఆయన డీసీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈ రోజు వరకు ఆ ఊసే లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు డైరెక్ట్ గా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారులు రాకముందరే ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ రోజు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మహిళల కోసం ఎప్పుడు కూడా నేను స్పందిస్తానని మీరు ఎప్పుడు చెప్పేవాళ్లు. ఈ రోజు మీ పార్టీ లీడరు కిరణ్ ఈరోజు లక్ష్మికి అన్యాయం చేసినాడు అనేది మనం చూస్తున్నాం.